వేదిక పైన ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు లౌకిక విలువలను కాపాడాలని జీవితాంతం కృషి చేస్తూ హక్కుల వైపు అణగారిన వర్గాల వైపు నిలబడ్డటువంటి పెద్దలందరికీ జై భీమ్ తెలియజేస్తూ, మిత్రులారా, సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం డిసెంబరు 14వ తారీఖున మహబూబ్ నగర్లో తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, దాదాపు ఒక 40 సంఘాలకు పైగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి హక్కుల సంఘాలు, సాహిత్య సంస్థలు, ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు అందరితోటి ఒక మేళవింపుగా సమన్వయంతో సామూహికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తలపెట్టినాం. ముందుగా మహబూబ్ నగర్లో ఈ కార్యక్రమాన్ని తొలి మహాసభలను నిర్వహించడానికి సంకల్పించినటువంటి సమూహ రాష్ట్ర కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం తప్పకుండా ఉమ్మడి మహబూబ్ నగర్ సంస్థలన్నీ కలిసి విజయవంతం చేస్తామనేటటువంటి హామీ మాట ఇస్తూ, వాస్తవానికి మా మహబూబ్ నగర్లో ఒక సామెత ఉన్నది, మతం బుర్రకెక్కితే బుద్ధి అరికాలికి దిగుతుంది అనేటటువంటిది. అయితే ఇక్కడ మతం వ్యక్తికి బుర్రకెక్కితే కొంత అర్థం చేసుకోవచ్చు, కానీ ప్రభుత్వాలకు నెత్తికెక్కింది. భారత రాజ్యాంగము సెక్యులర్ విలువలను కాపాడాలని అన్ని మతాలను, భారత రాజ్యాంగం మతాలను వ్యతిరేకించలేదు, మత మౌఢ్యాన్ని, మతతత్వాన్ని వ్యతిరేకించింది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ప్రభుత్వాలకు మతాలు నెత్తికెక్కినాయి, బుద్ధి అరికాలకు దిగింది. రోజు మతం పేరిట భారతదేశంలో ఎక్కడో ఒక దగ్గర హత్యలు, దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది కాదు భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించినటువంటి సమాజం. కాబట్టి బుద్ధిజీవులుగా, అక్షరంతో ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తులుగా, కళాకారులుగా, రచయితలుగా, కథకులుగా, కవులుగా భారత రాజ్యాంగము ఏదైతే ఆశించిందో, ఏ సమాజం అయితే కోరుకున్నదో ఆ సమాజాన్ని, లౌకిక ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి దీనిని తప్పకుండా మన పరిధిలో, మన శక్తి మేరకు దీన్ని నిలువరించడానికి ఏ మేరకు మనకు శాతనైతే ఆ మేరకు అట్లా ప్రయత్నం చేసి ఈ మత మౌఢ్యానికి వ్యతిరేకంగా మనందరం కూడా నిలబడాలి, పోరాడాలి. ఆ రకంగా, ఎందుకంటే భారత రాజ్యాంగమే గణతంత్ర విలువలతోటి రూపొందించబడ్డటువంటి విలువలవి. గణతంత్రము అనంటే ప్రతి వ్యక్తికి కూడా విలువ ఉంటుంది, అక్కడ ప్రతి వ్యక్తి అభిప్రాయానికి కూడా విలువ ఉంటుంది, ప్రతి వ్యక్తి ఆచరించే సాంప్రదాయాలకు కూడా విలువ ఉంటుంది. ఏ సాంప్రదాయం గొప్పది కాదు, ఏ సాంప్రదాయము తక్కువది కాదు అనేటటువంటి ఒక అత్యున్నతమైనటువంటి గణతంత్ర విలువలను బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ మూలాలలో నుండే స్వీకరించి భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్యం, లౌకిక సామ్యవాద విలువలని ప్రవేశపెట్టినటువంటి విషయాన్ని మీకు అందరికీ గుర్తు చేస్తూ, ఇవి ఎక్కడి నుంచో ఫ్రాన్స్ నుంచి అరువు తెచ్చుకున్నారని చాలామంది అనుకుంటారు. బట్ అది తప్పు. ఈ మూలాలలో నుంచి, ఈ దేశ తాత్విక మూలాలలో నుంచే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ విషయాలను రాజ్యాంగంలో ప్రవేశపెట్టిండు. వీటిని అర్థం చేసుకొని, ఆ భావాలను అర్థం చేసుకొని, ఎవరికీ ఇబ్బంది పెట్టకుండా చట్టబద్ధమైనటువంటి జీవితాన్ని అందరూ కూడా హాయిగా ఎంజాయ్ చేసేటట్టు భారత రాజ్యాంగం ఏదైతే చెప్తుందో ఆ చట్టానికి లోబడి అందరం కూడా ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ, మత విలువలు కాకుండా మత మౌఢ్యము నశించాలి, ప్రజాస్వామిక విలువలు పెంపొందించాలి. దానికి ఈ సమూహ మహబూబ్ నగర్, ముఖ్యంగా మా మహబూబ్ నగర్లో ఈ సమూహ రాష్ట్ర మహాసభల ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఒకప్పుడు వలస జిల్లాగా పేరుగాంచినటువంటి ఆ జిల్లాలో ఇప్పుడు మత పరిస్థితులు, మత మౌఢ్యానికి సంబంధించిన మతతత్వ పరిస్థితులు చాలా విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నాయి. దానిని నిలువరించాలంటే ఇటువంటి సమూహ రాష్ట్ర మహాసభల లాంటి సభలు అక్కడ తప్పకుండా అవసరము ఉన్నది. కాబట్టి వీటిని విజయవంతం చేయడానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, తర్వాత మా జిల్లా నుంచి కూడా మేము అందరితోటి కోఆర్డినేషన్ అయ్యి విజయవంతం చేస్తామని తెలియజేస్తూ, నాకు ఇచ్చినటువంటి అవకాశానికి అందరికీ కూడా జై భీమ్, నమస్తే, థ్యాంక్ యూ.